నమస్తే సార్. నమస్తే మనము సార్. నమస్తే సార్. ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు మీ యొక్క నాలెడ్జ్ పరిధి ఎంతుండేది? మీరు ఎంత గెయిన్ చేసేవాళ్ళు? ఇన్‌స్టిట్యూట్ యొక్క ఇన్‌స్టిట్యూట్ యొక్క సపోర్ట్ మీకు పూర్తిగా అందిందా? వాట్ ఈస్ అబౌట్ ఇన్‌స్టిట్యూట్? ఆ! ఒక ఓకే సార్. నాకు యాక్చువల్‌గా స్టాక్ మార్కెట్ గురించి అని ఏం తెలీదు సార్ అది. నేను ఒక వినపడుతుంది సార్? హలో! వినిపిస్తుంది సార్. క్లియర్‌గా ఉంది సార్. ఇట్స్ క్లియర్ సార్. రీసెంట్‌గా 1 ఇయర్ బ్యాక్ జాబ్ మానేశాను సార్ నేను. 1 ఇయర్ నుంచి ఖాళీగా ఉన్నాను. మీ యాడ్ చూసి నేను స్టాక్ మార్కెట్ ట్రైనింగ్‌లో జాయిన్ అయ్యాను సార్ అది. యాక్చువల్‌గా మీరు కాల్ చేసినప్పుడు మీ యొక్క మాట విధానం నచ్చి జాయిన్ అయిపోయాను. బాగుంటుందని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నేను. మీరు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నాకు అయితే ఇంకా నేను 100% దీంట్లో సక్సెస్ అవుతానని నమ్మకంతో నాకు యాక్చువల్లీ ఇనిషియల్ దీని గురించి అలాగే తెలుసు సార్. కంప్లీట్ మార్నింగ్ జాబ్ మార్నింగ్ వెళ్ళడం ఈవినింగ్ వెళ్ళడం తప్ప అసలు దీని నుంచి కంప్లీట్ జీరో నాలెడ్జ్ సార్ అది. ఏం చేయాలని ఒక 6-7 మంత్స్ నుంచి అది చూశాను. వేరే బిజినెస్ అవి చూసాను, ఇది సెట్ అవ్వాల. మీ యాడ్ చూసి చూద్దాం ట్రైనింగ్ చూసాను సార్. ఎవరైనా వేరే చెప్పారు కానీ ఎప్పుడు ఫాలో అవ్వలేదు. కేవలం మీ గురించి అయితే జాయిన్ అయ్యాను. నాకు అయితే 100% హెల్ప్ఫుల్ అయింది సార్ మీకు జాయిన్ అవ్వడంలో. అది మాత్రం పక్కా చెప్పాలి అది. మీకు నాకు హెల్ప్ఫుల్ అయింది సార్. సబ్జెక్ట్ గురించి ఏమైనా ఇంకా డౌట్లు ఉన్నాయా సార్? వన్స్ 30 days కోర్స్ ఈ 30 రోజుల కోర్సు కంప్లీట్ అయిన తర్వాత కూడాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అర్థమైందా సార్? అర్థమైంది సార్. నాకు టెక్నికల్ గా ఫండమెంటల్ గా అయితే చెప్పింది కదా సార్. నాకు చాలా బాగా అర్థమైంది. నేనైతే ఇండివిజువల్ అయితే హ్యాండిల్ చేయగలను సార్. అది మీరు చెప్పిన నాకైతే మీరు ఇండివిజువల్ ఆ కాండోస్ అయితే వచ్చింది సార్. నాకు ఇండివిజువల్ అయితే హ్యాండిల్ చేయగలను. ఆ కాండోస్ వచ్చింది. మీరు ఎలా ఉందంటే ఒక మోటివేషనల్ గా చెప్తున్నారు సార్. అది మీరు చెప్పి ట్రైనింగ్ ఇస్తున్నారు, ఒక మోటివేషన్ లెవెల్లో ఇస్తున్నారు మీరు. విధానం ఇచ్చి మనం కూడా మోటివేట్ అవుతామాట. ట్రైనింగ్ ఎట్లా బాగా ప్రాక్టీస్ చేయాలి, మనం కూడా ఏం చేయాలి. బాగుంది సార్, చాలా బాగుంది సార్. ఆన్లైన్ అనే ఫీలింగ్ ఎప్పుడైనా అనిపించిందా సార్? మనం మాట్లాడుకునే ప్రక్రియలో ఆన్లైన్ లో ఉన్నాము అనే ఎప్పుడైనా అనిపించిందా? మనిషి దగ్గరగా ఉన్నట్లుగానే అనిపించిందా సార్? మనిషి చెప్తున్నట్టే మీరు దగ్గర ఉండి చాలా క్లియర్ గా అలాగే అనిపించారు. అసలు లేదు, అలా లేదు. ఆన్లైన్ లో మనకి అంటే పక్కన మన ఓపెన్ క్లాస్ లో చెప్పినట్టు ఉంది సార్. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ రాబోయే వాళ్ళకి మీ నుంచి ఏదైనా సజెషన్ చెప్పండి సార్. నెక్స్ట్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కి ఈ ఇన్స్టిట్యూట్ పర్ఫెక్టేనా సార్? మన ఇన్స్టిట్యూట్ పర్ఫెక్టేనా? అసలు ఈ ఇన్స్టిట్యూట్ చెప్పగలరు సార్. 100% పర్ఫెక్ట్ సార్. వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్. వేరే కొత్తగా జాయిన్ వాళ్ళకి మరి వేరే ఆలోచించగలరు సార్. సెకండ్ సోర్స్ దాటనే అవసరం లేదు. కొంతమంది ఏమంటే ఆన్లైన్ లో చాలా మోసాలు ఉన్నాయి. ఊరికే ఇన్స్టిట్యూట్ అని పేరు తీసుకొచ్చి మొదటి రోజే ఫీజులు కట్టించుకుంటారు. రెండో నుంచి మనుషులే కనపడరు అనే భావన ఉంది సార్ స్టాక్ మార్కెట్ ఇన్స్టిట్యూట్ల పైన. అట్లాంటి వాళ్ళం మనం కాదని మీరు గట్టిగా చెప్పగలరా సార్? గట్టిగా చెప్పండి. 100% జెన్యూన్ సార్. ఇది దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ సార్. ఇది ఈ సక్సెస్ గెయిన్ చేసినా మీరు గెయిన్ చేస్తే ఫీల్ అవుతుంది సార్. మీకు అది బాగా నచ్చింది సార్. ఏమంటే అందరూ బాగుండాలి అనుకుంటారు. అవును సార్. మన తెలుగు వాళ్ళం సార్. మనము వాళ్ళకి ఏమాత్రం తీసుకోం సార్. నిజంగా మనం నాలెడ్జ్ ఉన్న వాళ్ళమే. ఇన్ని రోజులు తెలుగు వాళ్ళ మీద ఉన్న బ్యాడ్ ఒపీనియన్ ఒక్క సక్సెస్ ట్రేడింగ్ అకాడమీ అనేది బ్లాస్ట్ చేయాలి సార్. మనం అందరం కూడా వాళ్ళకి ఏ మాత్రం తక్కువ కాదు ప్రూవ్ చేసుకోవాలి సార్. మనం ఆ దిశగా జర్నీ స్టార్ట్ చేద్దాము. ఇన్స్టిట్యూట్ ఎప్పుడు మీతోనే ఉంటుంది. మీరందరూ కూడా డబ్బు బాగా సంపాదించారు సార్. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ మీరు అయితే 100% బాగా గైడ్ చేస్తారుసార్. మీరు అయితే 100% పర్ఫెక్ట్ గా చెప్పాను సార్. నేను చాలా బాగా గైడ్ చేశారు మిమ్మల్ని. మీరు మేమైతే మాకు కాంటెస్ట్ లేదు, బాగా బిల్డప్ అయింది సార్. వెరీ థ్యాంక్ఫుల్ టు సార్. మీకు కూడా ఐఎమ్ హార్ట్ఫుల్ వెరీ థ్యాంక్ యూ సార్. ఈ వర్డ్స్ నాకు ఇంకా కొండంత బలం అండి. నెక్స్ట్ రాబోయే బ్యాచెస్ కి ఇంకా ఇన్ డెప్త్ గా సబ్జెక్ట్ అందించడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. మీకు కూడా హార్ట్ఫుల్ థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ యూ అండి.